హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు నేను మీకు చూపించే వీడియోలో మ్యాంగో లస్సీని చూపించబోతున్నాను. మరి దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో మరి ఇప్పుడు చూద్దామా. ఫస్ట్గా దీనికి కావాల్సింది కర్డ్ తీసుకున్నాను, ఒక కప్పు, ఫుల్ కప్ తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకున్న ఐస్ క్యూబ్స్, నేను ఇన్ని తీసుకున్న ఐస్ క్యూబ్స్. తర్వాత నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పీసెస్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఒక కప్పుకు తీసుకున్నాను ఈ మ్యాంగో పీసెస్. తర్వాత నేను షుగర్ తీసుకున్నాను, ఒక హాఫ్ కప్. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం షుగర్ ఎక్కువ తీసుకోండి, లేకపోతే కొద్దిగానైనా సరే తీసుకోండి, అది మీ ఇష్టం. తర్వాత ఒక జార్ తీసుకున్నాను, దాంట్లో ఈ కర్డ్ వేసుకున్నానండి. కర్డ్ స్వీట్గా ఉంటేనే బాగుంటుంది లస్సీకి. అందువల్ల ఇంకా చెప్పాలంటే కర్డ్ మనకి చాలా గట్టిగా ఉంటే చాలా బాగుంటుందండి. అంటే లూజ్గా ఉంటే కర్డ్ అంత బాగోదు లస్సీకి. తర్వాత దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకున్నాను, ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని దీన్ని అంతా కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత వేరొక జార్లో నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదండి, వీటిని వేసి వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇట్లా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే, ఇంకా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీకున్న కామెంట్స్ని కూడా నాకు పెట్టండి. ఇదిగోండి, ఇలా సర్వింగ్ గ్లాస్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్గా ఈ మ్యాంగో పల్ప్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెరుగుతో ఉన్న లస్సీ ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటన్నది నా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఈ టైంలోనే కదండి మనకు మ్యాంగోస్ దొరుకుతాయి. ఈ టైంలోనే ఇలాంటి మ్యాంగోస్తో రకరకాలుగా వెరైటీస్గా మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ లస్సీ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. నాకైతే సూపర్ ఇష్టం అనమాట ఇది. మీలో ఎంతమందికి అండి ఇది ఇష్టం? మీరు ఎప్పుడైనా దీన్ని ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా ఉంది? ఒకసారి మీరు ట్రై చేయకపోతే దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.